వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాక్ట్స్ అబౌట్ హిస్టరీ. ఈరోజు మనం తెలుసుకుందాం ప్రపంచంలోని అత్యంత రహస్యాలు, అద్భుతాలు, కళ మరియు ఇంజనీరింగ్ అందాలు కలిసిన స్థలం లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం. ఈ ఆలయం చరిత్ర వెనుకల ఉన్న నిజాలు, ఇంకా ఇక్కడ ఉన్న గాల్లో తేలుతున్న స్తంభం రహస్యాన్ని కూడా తెలుసుకుందాం. లేపాక్షి ఆలయం 16వ శతాబ్దంలో విజయనగర రాజులైన వీరప్పనాయుడు మరియు వీరన్నాయుడు ద్వారా ఇది వీరభద్రస్వామికి అంకితం చేసిన శైవ ఆలయం. ఈ ప్రాంతాన్ని లేపాక్షి అని పిలుస్తారు. రామాయణ కథ ప్రకారం రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు జటాయువు యుద్ధం చేసి గాయపడి ఇక్కడ పడిపోయింది. రాముడు లేపక్షి అంటే లెమ్ము పక్షి అని అన్నాడు. అప్పటి నుంచి ఈ ప్రాంతం లేపక్షి అని ప్రసిద్ధి చెందింది. ఇది విజయనగర ఆర్ట్ స్టైల్కు అద్భుతమైన ఉదాహరణ. మొత్తం ఆలయం రాతితోనే నిర్మించబడింది. నృత్య మండపం, అర్ధ మండపం, గర్భగుడి ప్రతి చోట సున్నితమైన శిల్పాలు చెక్కబడ్డాయి. గోడలపై ఉన్న మురళి చిత్రాలు ఇవి నేటికి రంగులు కోల్పోకుండా ఉన్నాయంటే ఆ కాలపు కళాకారులు స్థాయిని ఊహించవచ్చు. ఈ ఆలయంలో ప్రసిద్ధమైనది వేలాడే స్తంభం. 70 కంటే ఎక్కువ స్తంభాలలో ఒక్క స్తంభం నేలను తాకదు. దాని క్రింద నుంచి గుడ్డను కూడా తీసుకువెళ్ళవచ్చు. బ్రిటిష్ ఇంజనీర్లు కూడా దీనిని పరిశీలించారు, కానీ వారు కూడా రహస్యాన్ని చెప్పలేకపోయారు. అది ఆ కాలపు ఇంజనీరింగ్లో ఉన్న ఖచ్చితత్వం, జ్ఞానం, శిల్పకళ యొక్క సాక్ష్యం. ఆలయ ప్రాంగణంలో ఒక మహా పెద్ద రాతిపై చెక్కిన పక్షి, దీన్నే జటాయువు శిల అంటారు. రావణుడితో యుద్ధం తర్వాత జటాయువు పడిపోయిందని నమ్మకం. ఇది రామాయణానికి ప్రత్యక్షమైన గుర్తుగా భావిస్తారు. లేపాక్షిలో ఉన్న నంది విగ్రహం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. ఇది ఒక రాతి బండపై చెక్కబడింది. నంది ముఖం ఆలయం వైపే ఉండటం ఆధ్యాత్మికంగా కూడా ఎంతో పవిత్రం. గర్భగుడిలో ఉన్న ప్రత్యేక ఆవర్తన నిర్మాణం, కిరీట మండపం, పురాణ కథలను చెప్తున్న శిల్పాలు ఇవన్నీ ఒక పెద్ద పరిశోధన. ప్రతి స్తంభం ఒక కథ చెప్తుంది. లేపాక్షి ఆలయం కేవలం ఒక ఆలయం కాదు, భారతీయ శిల్పకళ, రామాయణ కథలు, మధ్యయుగ ఇంజనీరింగ్ ఇవన్నీ కలిసి ఉన్న జీవ చరిత్ర. ఇలాంటి మరిన్ని పురాతన ఆలయాల రహస్య కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ఫ్యాక్ట్స్ అబౌట్ హిస్టరీని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.